ఈ మధ్యనే మన ఎమ్మెల్యే గారు చనిపోయారు. సో ఆయన పైన పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుంది అసలు? అంటే వాళ్ళ కుటుంబంకి ఇస్తే బెటరా, లేదంటే వేరే వాళ్ళని ఎవరినన్నా ఇక్కడ పోటీ చేస్తే బెటరా? ఏదైనా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఏదైనా ఎవరైనా పర్లేదు, బీఆర్ఎస్ఏ కావాలి. అది ఎందుకని అట్లా డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తారు? ఓపెన్ అంతే కదా మరి. ఇక్కడ ఏమున్నది చెప్పండి, మొత్తం అన్నీ కోల్పోయినాం, ఏది లేదు అసలు. డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. డెవలప్మెంట్ ఉంటే కదా డెవలప్మెంట్. బీఆర్ఎస్ఏ కదా ఇక్కడ. అదే గోపీనాథ్ గారు ఎలా చేశారో చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చిన 6 నెలల్లో 1.5 ఇయర్లో కూడా ఏది ఒక్కటి డెవలప్మెంట్ లేదు. చూడండి, సీతాపథకం వేశారు, ఒక్క రోడ్ వేశారు, చూడండి ఏదన్నా. అది చూడండి, 3 సంవత్సరాల నుంచి అట్లే ఉంది. 3 సంవత్సరాల నుంచి అది డ్రైనేజ్ వాటర్ కాదు, తాగే డ్రింకింగ్ వాటర్. అది డ్రింకింగ్ వాటర్, రోడ్ వాటర్ వచ్చేలాగా సింక్ అయిపోతున్నాయి అవి. ఆ డ్రింకింగ్ వాటర్తో జనం మొత్తం సింక్ అయిన వాటర్ జనం తాగుతారు. దాన్ని ఎవడండి పట్టించుకునేవాడు చెప్పండి? ఎవరు రారు. వచ్చినా ఏంది చూస్తారు, నామకే వస్తే చేసిపోతున్నారు అంతే. వాటర్ వర్క్ వస్తారు అంతే. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం. అది ఈ 1.5 year లో ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది కాంగ్రెస్ పరిస్థితి? ఏముంది, మొత్తం శూన్యం, ఏది లేదు. రియల్ ఎస్టేట్ పోయింది, బిజినెస్ లేదు, కూలీల్లో కూడా పని లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. హైడ్రా ఎవరండి? హైడ్రా ఏంది అసలు? హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు యూస్ లేదు కదా. పేదవాడిని కడుపు కొట్టుడు అంతే. కూలగొట్టినాక ఎవడు కట్టుకుంటాడు? ఎవడు కట్టుకోలేడు కదా. మరి ఇప్పుడు నాకు కూలగొట్టినాక నేను ఏడు ఉండాలి? అది కావాలి కదా జనానికి. అది జనం ఎక్కడి నుంచి వస్తారు? జనం డెవలప్మెంట్ ఏంది, అది కావాలి ఫస్ట్. ఇన్ని ఉచితాలు ఇస్తుంటే అసలు అభివృద్ధి లేదు, పేదలకు ఏమి లేదు. ఉచితాలు వద్దండి, విద్య వైద్యం 2 ఉచితాలు కావాలి అంతే. ఇవన్నీ 25 లక్షలకు పెంచామని చెప్తున్నారు ఆరోగ్యశ్రీ. ఏది పెంచినా, ఏది నుంచి 5 లక్షలకు యువ వికాసం కార్డు ఇస్తామని చెప్తున్నారు. ఏ కార్డు ఇచ్చినా వేస్ట్ అండి. పేదవాడు లాగానే ఉండాలి, డబ్బున్నోడు లాగానే పెరిగిపోతుండాలి అంతే. అంతే పేదవాడు. ఈ 18 నెలల కాలంలో మీకు అంటే రోడ్ మీద మీరు ఉంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, అంటే డెవలప్మెంట్ అనేది మీకు కనిపించలేదా? కనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫైడ్ లేదు కదా. పబ్లిక్ సాటిస్ఫైడ్ నాకు ఎందుకు బాధపడతారు చెప్పండి? బాధపడరు కదా. 500కి సిలిండర్ ఇస్తుండే, ఫ్రీ బస్సు ఇస్తుండే, ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తుంటే ఎవరికి వచ్చిందండి? కరెంట్ ఎవరికి వచ్చింది? వచ్చే వాళ్ళకి వస్తుంది. అది సిలిండర్ ఎవరికి ఇస్తున్నారండి? సిలిండర్ మామూలునికి ఎవరికి ఇస్తలేరు, అది డబ్బు ఉన్నోళ్ళకే. అది కూడా మరి అంతే కదా. బడా లీడర్లు, బడా ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద ఉన్న చెంచగిరిలు వాళ్ళకే అది. మరి దానికి మించి ఏమున్నా చెప్పండి. ఇప్పుడు మనం రాజకీయం పక్కన పెడితే ఈ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కాంగ్రెస్లో అజారుద్దీన్, నవీన్ యాదవ్ ఉన్నారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి కూడా లైన్లో ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీ కూడా సిద్ధంగా ఉన్నట్లున్నారేమో తెలుసు. మేబీ వాళ్ళ ఒపీనియన్ ఇంకా మనకు తెలియదు. ఇక బీజేపీ నుంచి కూడా కీర్తిరెడ్డి గారు కానీ, డాక్టర్ పద్మ గారు కానీ, అలాగే లంకాల దీపక్ రెడ్డి. సో వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది? ఎవరికున్నా పర్లేదు. అది ఏదైనా ఎవరైనా ఎవరు గెలిచినా మాకు న్యాయంగా మంచి పనులు చేస్తే చాలు అంతే. ఇక్కడ ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఉన్న సీట్ అయితే బీఆర్ఎస్దే కదా. వాళ్ళైతేనే బాగుంటుంది.